అన్న నమస్తే. హాయ్ అన్న నమస్తే. కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్ చూసాము. మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు స్పందించి 50 లక్షలు డొనేషన్ ఇచ్చారు. సో ఎలా అనిపించింది? తప్పకుండా అన్న, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటేనే మానవత్వం అంటేనే పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఏదైతే మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఎవరైనా ఉన్నారంటే అది శ్రీ పవన్ కళ్యాణ్ గారు. సో అది చాలా హ్యాపీనెస్ అన్న. ఏ రాజకీయ నాయకుడు డబ్బులు ఇవ్వలేదు. సో వాళ్ళ కొడుకులకు కూతుర్లకు కోట్లు పెట్టి కార్లు కొనిచ్చుకున్నారు, కానీ ఇలా ఇన్స్టెంట్కు డబ్బులు ఇవ్వలేదు. సో ఎలా అనిపించింది మీకు సొంత డబ్బులు ఇవ్వడం వల్ల? తప్పకుండా అన్న, అది మన తెలుగువాడుగా ఒక చనిపోవడం మనకు బాధాకరమైనప్పటికీ మనం గతంలో మనం చూసినట్టయితే మీరు అన్నట్టు ఒక్కొక్కరికి కార్లు బైకులు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏకంగా ఫ్లైట్ వేసుకొని లండన్ వెళ్ళడం జరిగింది, ప్రత్యేక విమానం వేసుకొని. ఒక్కొక్కరు కొన్ని కోట్ల రూపాయలు తిరగడానికి జల్సాలకు వాడుతున్నారు తప్పించి అసలు పేద ప్రజలకు అసలు ₹1 ఖర్చు పెట్టడానికే వెనుకడుగేసే నాయకులు ఉన్న ఈ సమాజంలో పవన్ కళ్యాణ్ గారు అయితే ఏదైతే ఉందో ఇతను ఒకటే కాదండి, కొన్ని లక్షల మందికి సాయం చేశాడు. సో అది చాలా హ్యాపీనెస్ అండి. ఇలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్కు రానున్న రోజులలో ముఖ్యమంత్రిగా ఉంటేనే బాగుంటుందని ఈరోజు ప్రజలు కూడా అందరూ భావిస్తున్నారు. అంటే ఈరోజు స్పీచ్ ఇస్తూ మోడీ గారు కళ్యాణ్ గారు గట్టిగా ఇస్తాము పాకిస్తాన్కి అన్నారు. ఒకవేళ ఇద్దరు కలిసి కళ్యాణ్ గారు మోడీ గారు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తే పాకిస్తాన్ పరిస్థితి తప్పకుండా అండి. ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది, పాకిస్తాన్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళు తప్పకుండా దేశం వదిలేసి వెళ్ళిపోవాలని ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక రాజకీయ నాయకుడిగా చెప్పడం జరిగింది. సో ఆయన భాషలో ఆయనే మర్యాదగా చెప్పడం జరిగింది. వాళ్ళు వెళ్ళకుంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే మీరు అన్నట్టు తప్పకుండా యుద్ధం ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అనేది దేశ ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. తప్పకుండా యుద్ధం ఇప్పుడే జరగాలి, ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు చేయలేమనేది అయితే ఒకటి పూర్తి స్థాయిలో దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు.